ఓం నమః. నేను మీ యోగా ఇన్స్ట్రక్టర్ కోటేశ్వరరావు శీల. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు, ఎంతటి వారికైనా మనసుని కంట్రోల్ చేయడం, నిగ్రహించడం కష్టసాధ్యమే, కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ ద్వారా దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనం అనేకమైన ఆసనాలు వేస్తూ ఉంటాం. ఈ ఆసనాల్లో శరీరాన్ని అనేక రకాలుగా వంచవలసి ఉంటుంది, బెండ్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసినప్పుడు మన ఋషులు ఎంత చక్కగా దీన్ని డిజైన్ చేశారంటే అనేకమైన అనారోగ్య సమస్యలు ఈ ఆసనాల ద్వారా పోతాయి. అంతేకాకుండా శరీరాన్ని ఉంచినప్పుడు అవి మనసును కూడా ఉంచుతాయి. దీని ద్వారా మనసును వంచడం అంటే అర్థం ఏమిటి? మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. ఎవరి మనసు అయితే వారి కంట్రోల్లోకి వస్తుందో, వారి ఆధీనంలోకి వస్తుందో, వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, తద్వారా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు యోగ సాధన చేయండి. మీ మనసును మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. జై హింద్.